హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మహాలక్ష్మి డైరీస్. ఈరోజు ఒక కొత్త మండి దగ్గరికి వచ్చాము. అది యానిమల్ పార్క్ మండి అనమాట. ఇది జూబ్లీ హిల్స్ మాదాపూర్ దగ్గర ఉంది. మనకి మండి 360 ఉంటుంది కదండి, దాని పక్కనే ఉంది ఇది. సో లోపలికి రాగానే చూసారా, యానిమల్ పార్క్ కాబట్టి మనకి డైనోసార్ థీమ్‌తో రెడ్ లైట్ ఒకటి పెట్టి ఆకర్షణీయంగా, అంటే పిల్లలకి వీళ్ళంతా ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా పెట్టారు. గ్రీనరీగా సూపర్బ్‌గా ఉంది లోపల రిసెప్షన్. ఇప్పుడు మీరు చూస్తుందంతా రిసెప్షన్ సైడ్ అనమాట. చూడండి, మొత్తానికైతే లుక్ అంతా గ్రీనరీగా ఒక పార్క్ థీమ్ అనేది వీళ్ళు ఎంట్రన్స్‌లోనే మనకి చాలా చూపించారు. మరి లోపలికి ఇదంతా కూడా రిసెప్షన్ అండి. ఇక్కడే ఎంట్రన్స్‌లోనే ఏంటి డైనోసార్‌ని, అట్లాగే పచ్చగా మొక్కలు మనకి వేలాడుతున్నట్టుగా చూడొచ్చు. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తే ఎంట్రన్స్‌లోని ఒక ఉయ్యాలని కూడా ఏర్పాటు చేశారనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. నిజంగా పార్క్ అనగానే మనకు ఉయ్యాలే గుర్తొస్తూ ఉంటుంది కదండీ! ఆ ఉయ్యాల థీమ్‌ని ఇక్కడ తీసుకొచ్చారు. మనకి ఇంకా కూర్చునే ప్లేస్ ఏంటి అంటే, కింద కూర్చునే వాళ్ళు ఒక బ్యాచ్ లాగా వస్తుంటారు కదా, యోయో బ్యాచ్ లాగా. అట్లాంటి వారికి ఏంటంటే ఇక్కడ కింద కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒకవైపు 8 మంది కూర్చునేలాగా 8 సీటింగ్, ఒకవైపు నలుగురు, మరొక వైపు నలుగురు అట్లాగే ఇచ్చారు. మేము వచ్చిన రోజు ఏంటంటే, ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇదేంటంటే 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఇది జూబ్లీ హిల్స్‌లో ఉంది యానిమల్ పార్క్ మండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇది. పక్కాగా ఎంజాయ్ చేస్తారు ఎవ్వరైనా సరే. పిల్లలైతే చూడండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆడుతూనే ఉన్నారు పిల్లలు. ఇక మొత్తంగా ఇదిగోండి స్పేసియస్‌గా ఉంది. ఈ వాల్స్ కూడా యానిమల్ థీమ్ అనేది తీసుకొచ్చారు. మరి పార్క్ అన్నప్పుడు ఆ థీమ్ ఉండాలి కాబట్టి ఆ థీమ్‌తో ఇక్కడ తీసుకొచ్చారు. పులులు ఇట్లా కొన్ని రకాల యానిమల్స్‌ని వాల్ పెయింటింగ్‌గా వేశారు. క్లీన్‌గా ఉంది. కొత్తది కాబట్టి సూపర్బ్‌గా ఉంది. ఇగో పిల్లలైతే ఈ కుందేలు పిల్లలాగా వీడు ఆడుతూనే ఉన్నాడు. ఈ రెడ్ డ్రెస్‌లో చాలా చాలా బాగుంది. లైటింగ్, మనం కూడా ఫోటోస్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో చక్కగా ఫొటోస్ ప్రతి దగ్గర దిగొచ్చు. ఉయ్యాల దగ్గర దిగొచ్చు, వాల్ దగ్గర దిగొచ్చు. ఇంకా ఈ టేబుల్స్, చైర్స్ కూడా చూసారా, గ్రీన్ ఆ ప్యాటర్న్ వచ్చేలాగా చూసుకున్నారు. ఆ గ్రీన్ థీమ్‌ని వీళ్ళు వదలలేదు ఎక్కడా కూడా. ఎందుకంటే మరి పార్క్ కాబట్టి ప్రతి దాంట్లో ఇచ్చారు. ఇదిగోండి, ఇక్కడ ఇది లాస్ట్ రో అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి మెట్రో కూడా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ మెట్రో, మాదాపూర్ మెట్రో అనమాట. ఇది ఎక్కడుందంటే మండి 36 దగ్గరే ఆ పక్కనే ఉందన్నమాట. చాలా రకాల మండీలైతే మనం ఇప్పటివరకు చూసాము. కానీ ఈ గ్రీనరీ పార్క్ థీమ్‌తో ఉన్న మండి ఇది మాత్రం చాలా చాలా బావుంది. ఇంకొక ప్లేస్ అయితే ఎంత బావుందంటే చూడండి, పైన కూడా ఎక్కడ ఆ థీమ్ అనేది వదలకుండా సూపర్‌గా ఉన్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట బాగా. ఇంకొక ప్లేస్ అండి స్పెషల్‌గా చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి ఆల్రెడీ పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ ప్లేస్ చూసుకుంటే ఇదొక స్పెషల్‌గా ఉంది. ఇది కూడా చాలా బాగా అసలు సెపరేట్‌గా చేశారు దీన్ని. ఈ పిల్లోస్‌తో వాటిలతో. ఇది కూడా ప్లేస్ చాలా విశాలంగా అయితే ఉందండి. ప్లేస్ ఎక్కువుంది. స్పేసియస్‌గా ఉంది. పెద్దోళ్ళు, పిల్లలతో వస్తారు కదా, పిల్లలు బాగా చిరాకు పెడుతుంటారు. ఇవి చూడండి లైట్స్, ఆ పైనేమో అక్కడక్కడ మంకీస్, ఇంకా టార్టాయిస్ ఇట్లా వాటిలి హాయ్ అని కూడా చెప్తున్నాడు చూసారా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏనుగు థీమ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఆర్ట్ కూడా అంత నేచురల్‌గా అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది ఈ మండి. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. అందులో ఫస్ట్ టైం నేను మన మహాలక్ష్మి డైరీస్‌లో నా ఫేస్‌ని కూడా చూపించడం ఈ వీడియోతోనే. ఇదిగో చూడండి, భలే ఎంజాయ్ చేశాను. ఫస్ట్ వీడియో ఇది పెడదాం అనిపించింది నాకు. ఓకే, మీరు అంటే హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా, మాదాపూర్‌కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇది ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా చూసి కామెంట్‌లో చెప్పండి. ఇదిగోండి యానిమల్ పార్క్. మరి ఫుడ్ విషయానికి వచ్చేస్తే
ఇంత ఇచ్చారు. మేము 8 మెంబర్స్‌కి ఇచ్చినంత ఇచ్చారు. మేము అంతమంది లేము. కాకపోతే ఈ ఫుడ్‌లో ఏమేమున్నాయి అంటే ఇది ఒక కాంబో ప్యాక్ అండి. 2700 సమ్ పడింది. అయితే ఇది యాక్చువల్‌గా ఏంటి అంటే 3000 అబోవ్ ఉన్నది. 10% డిస్కౌంట్ అని చెప్పాను కదా! అది. ఇంకా వాళ్ళ బ్రాండ్‌తో వాటర్ బాటిల్ కూడా వీళ్ళు ఇచ్చారు. యానిమల్ పార్క్ మండి వాళ్ళ వాటర్ బాటిల్ ఇది. ఇక మొత్తానికైతే తినేసాను. శుభ్రంగా తిన్నాము లాస్ట్‌లో. అట్లా జరిగిందండి మండి విశేషాలు అన్నీ కూడా. సో, ఒక స్పెషల్ మండినైతే మేము చూసాము. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. సో, ఇంకొక విషయం ఏంటంటే వాష్‌రూమ్ అనేది చాలా నీట్‌గా ఉంది. కొత్తదవ్వడం వల్ల కానివ్వండి, ఇంకా వేరే రీజన్స్ ఏవైనా కానివ్వండి, దానికి కూడా గ్రీనరీని వదలలేదు. ఆ డోర్స్‌కి చూడండి గ్రీన్ కలర్‌తో పక్కనే ఒంటెని తీసుకెళ్తున్నట్టు వావ్! అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరు కామెంట్‌లలో కూడా చెప్పండి మీకెలా అనిపించింది? ఏంటి? ఈ మండి గురించి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్తారు కాబట్టి ఓకే. కనీసం చూసే నా ప్రేక్షకులు ఉన్నారు కదా! మన మహాలక్ష్మి డైరీస్ ప్రేక్షకులకి నేను ఏదో సరదాగా పెట్టానండి. ఇది మండి షేర్ చేసుకుందాం. ఇంత బావుంది. ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి మీకు చెప్పడానికి కేవలం. చూడండి ఎంత బాగా అంటే పెయింట్స్ ఇవి కూడా ఆర్టిఫిషియల్‌గా కాకుండా కొంచెం నేచురల్‌గా అనిపించాయి. ఈ పక్షులు, ఈ థీము నిజంగానే పార్క్‌లో ఉన్నట్టయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. సో, మీరు కూడా కామెంట్స్ కొంతమంది కింద కూర్చోలేరు కదా! వాళ్ళ కోసం ఇట్లా టేబుల్స్. అలా సాగిందండి మండి. మా హస్బెండ్ బర్త్‌డేకి ఇది ట్రీట్‌గా ఇచ్చామనమాట. సో, మేము అంటే ఎప్పుడు వెళ్ళే మండీలు కాకుండా కొత్తగా ఉంది. ఇది ట్రై చేద్దాము అని చెప్పి ఈ మండీకి వెళ్ళాము. అంత బావుంది. చాలా బావుంది మాకైతే. చాలా బావుంది. మీరు కూడా కామెంట్‌లో ఇంకా మెనూలో చూసుకుంటే ఇగోండి ఐటెమ్స్ ఏమేమున్నాయి మెనూ నాన్ వెజ్ మీకు మెనూ కూడా చూపిస్తాను. వెజ్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్, వెజ్ స్టార్టర్స్ ఇట్లా చాలా ఉన్నాయి వీటిల్లో. నాన్ వెజ్‌వి ఇవి. ఇంకా బిర్యానీస్, చికెన్‌వి ఎక్కువ మనకి బిర్యానీ అనగానే చికెనే. సీ ఫుడ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. వెజ్ మండి కూడా ఉందండి వీళ్ళ దగ్గర. రేట్స్ అయితే పర్వాలేదనిపించింది. ఎందుకంటే మాది పెద్ద కాంబో ప్యాకు ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాం. మండి మటన్ ఉంది. మాకిచ్చిన మెనూలో జ్యూస్ మటన్ ఉందండి. జ్యూసీ మటన్ అని భలే ఉంది. ఒక 2 ఫిష్ ఫ్రైలు ఇచ్చారు. అట్లా చాలా బాగుంది. ఫుడ్ కూడా టేస్టీగా అనిపించింది. గోలీ సోడాలు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు. ప్రతి దగ్గర ఈ మధ్యకాలంలో గోలీ సోడాలు పెడుతున్నారు కదా! ఇదిగోండి మండి. చాలా బాగున్నాయి. ఒక మటను, చికెను, ఫిషు అన్నీ ఇచ్చారు. అయితే అన్ని మండీలో కొంచెం చప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం సరిపడా స్పైసీగా మనం తినగలిగేంత స్పైసీగా చాలా బాగా అనిపించింది. మరీ అంత చప్పగా లేదు. ఫుడ్ చాలా బాగుంది. ఇంకా దీని పార్క్ మండి గురించి ఇవండి విశేషాలు. సో, చూసారు కదండీ! ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి మహాలక్ష్మి డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.